నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల, నిరంకుశ పాలన వల్ల, దుర్మార్గ చర్యల వల్ల ఉపాధి కరువైన నేత కార్మికులు పిట్టలు తిరగ రాలిపోతున్నారబ్బా. ఇది చాలా బాధకలించే అంశం. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి పిల్లలు అనాథలవుతున్నారు. కనీసం కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం నేతల సంక్షేమం కోసం ఆలోచించాలన్న మళ్ళీ మోసం చేసేందుకే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే ఒక వార్తా కథనం చదివిన. నేతల సంక్షేమం కోసం సీఎం సమీక్ష లేదు, లోటపీసు లేదు. పచ్చి మోసం. మొన్ననే చెప్పిన, పద్మశాలి కార్పొరేషన్ అన్నప్పుడు చెప్పిన, పచ్చి మోసం చేస్తుండయా రేవంత్ రెడ్డి అని. మోసం చేసింది కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో వస్తూనే నేతన్న మీడకు ఉరితాడేసింది. నేతన్న కాలు చేతులు ఇరిచేసింది. ఒక సిరిసిల్లలోనే 10 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటికి మొన్న జగిత్యాల జిల్లాలో ఒకరు. మేము అటు కార్మిక సంఘాలు, సిరిసిల్లలో కార్మికుల జేఏసీ, అటు చేనేత ఐక్య వేదిక, ఇట్లా చెప్పుకుంటూ బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ పోతే అందరూ కూడా అరే నేతలను కాపాడండి అని నేతల పక్షం వచ్చి మాట్లాడితే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము చలనం లేదు కదా, ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలా రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది కదా. ఏం రేవంత్ రెడ్డి, నిన్న బడ్జెట్లో ఎటుపోయింది నీకు చేనేతల మీద ప్రేమ? ఇంకెంత దుర్మార్గం అంటే, వీళ్ళు చేయడం లేదు సరికదా. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేనేతల కోసం ట్రిప్ట్ పథకం అని రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది పాపం ఆయన. అవి కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇంకా ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేసిన వాళ్ళు ఇంకా చేనేతల కోసం ఇది చేస్తారట. అంటే ఎట్లా కనిపిస్తున్నాడు నేతన్నలు? పిచ్చోళ్ళతో కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎకరాల జాగలున్నోళ్లకు 1000 కోట్లు వంచుతున్నవయ్యా. గుంటెడు జాగలేని, గుడిసె లేని, కాయా కష్టం చేసుకునే నేత కార్మికుల మీద ఎందుకు ఈ కక్ష నీకు? నీ ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నావు కదా రేవంత్ రెడ్డి. ఆ బట్టలు వేసుకున్నప్పుడు నేతన్నల చెమట చుక్కలు నీకు కనిపిస్తలేవా?